ఏముండదు. ఆ భర్త గారు కోపంలోనో విసుగులోనో కష్టపడి వచ్చిన కారణాన్ని బట్టో ఏదో కొంచెం అసహనాన్ని వ్యక్తపరుస్తాడు. కొంచెం చిరాగ్గా ఉన్న సమయంలో ఆ 2 నిమిషాలు కానీ ఆ మాటలు కానీ భరించగలిగితే, ఆ తిట్టులను కానీ ఓర్వగలిగితే, అంటున్నటువంటి మాటలను కానీ పట్టించుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది కుటుంబం. కానీ ఆ అంటున్న మాటల్లో నీ మాట కలిపితే, తగ్గించుకోకుండా ఉంటే, ఆయన అన్నాడు నువ్వు కూడా నోరేసుకొని పడిపోతే ఆ ఇంట్లో శాంతి సమాధానం అనేది యుగ సమాప్తి వరకు కూడా కనబడదు. ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. అయితే భర్త తగ్గించుకోవాలి, భార్య గారు తగ్గించుకోవాల్సిన సమయంలో భార్య గారు తగ్గించుకోవాలి. ఖచ్చితంగా భార్య గారే తగ్గించుకోవాలి నేను అనట్లేదు. ఖచ్చితంగా ప్రతిసారి భర్త గారే తగ్గించుకోవాలని అనట్లేదు. ఒకరు తగ్గించుకోకపోతే ఇంకొకరు తగ్గించుకోవాలి. ఇద్దరు కూడా తగ్గించుకోము, ఇద్దరం కూడా ఎక్కడ తగ్గం, ఇద్దరం కూడా ఇలాగే ముందుకెళ్తామంటే అక్కడ అక్కడ అగ్గి పెరుగుతుంది తప్ప తగ్గదు. అక్కడ ఎవరో ఒకరు తగ్గాలి. తగ్గుట వల్ల మనకి ఏమైనా కోల్పోతామా?